ఒక పక్కన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్ అయితే ఇంటర్నెట్ లో మాత్రం వైరల్ అయింది ఈ మ్యాప్ లో పిఓకేని అండ్ అక్సై చిన్ ని భారత్ లో భాగంగా చూపించారు. ఇదేదో ర్యాండమ్ మ్యాప్ కాదు, ఆఫీషియల్ యూఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మ్యాప్. ఇంతకు ముందు యూఎస్ మ్యాప్స్ ఎలా ఉండేవంటే డిస్ప్యూటెడ్ టెరిటరీ అని డాటెడ్ లైన్స్ తో చూపించేవారు. ఇప్పుడు ఫుల్ మ్యాప్, నో కన్ఫ్యూజన్. బట్ ఇదేమి ట్రీటీ కాదు, లీగల్ రికగ్నిషన్ కాదు, అండ్ ఫారిన్ పాలసీ డిక్లరేషన్ అయితే అసలే కాదు. పాకిస్తాన్ పిఓకేని ఇప్పటి వరకు తమదే అంటుంది, చైనా అక్సై చిన్ మీద కంట్రోల్ ఉంది అని అంటుంది. ఈ విషయం మీద యూఎస్ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అలాంటి యూఎస్ ఒక ట్రేడ్ టైంలో ఇండియా మ్యాప్ ని ఇలా షో చేయడం ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది వెల్ క్యాల్కులేటెడ్ మూవ్. ఎందుకంటే దెర్ ఇస్ సమ్ పాసిబుల్ రీజన్స్, లైక్ చైనాకి మెసేజ్ ఇవ్వడానికి, పాకిస్తాన్ ని పొలిటికలీ కార్నర్ చేయడానికి, ఇండియాని స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ప్రొజెక్ట్ చేయడానికి, ఆర్ ఎల్స్ జస్ట్ పిఆర్ స్టంట్ అయి ఉండొచ్చు. లైక్ మన ఇండియన్స్ కొంచెం సెంటిమెంటల్ గా కనెక్ట్ అవుతాం కదా, సో ఇలా ఫుల్ మ్యాప్ చూపిస్తే ఇండియన్స్ హ్యాపీ అవుతారు అండ్ ప్రపంచం కూడా నోటీస్ చేస్తుంది. నిన్నటి వరకు ఇండియా మీద 50% తారీఫ్ అన్నారు, ఇప్పుడు సడన్లీ దోస్త్ మేరా దోస్త్, నువ్వేనా చెడ్డీ దోస్త్ అంటే నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోడమా? ఇది ఎలా ఉందంటే పొద్దున్నే గట్టిగా కొట్టి సాయంత్రం చాక్లెట్ ఇచ్చినట్టుంది. అయినా ఈ మ్యాప్ ఒక విజువల్ డిప్లొమసీ. వాళ్ళకి మనతో అవసరం ఉన్నప్పుడు మ్యాప్ ని మనకు అనుకూలంగా చూపిస్తారు. రేపు పాకిస్తాన్ తో అవసరం ఉన్నప్పుడు, అదే వాళ్ళకి వెపన్స్ సప్లై చేయాలి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోవాలి అన్నప్పుడు వాళ్ళ మ్యాప్ లో పిఓకేని పెట్టి వాళ్ళకి అనుకూలంగా చూపిస్తారు. చైనాతో కూడా అలాగే బిహేవ్ చేస్తారు, అవసరం ఎలాగుంటే అలాగా. బట్ ఎనీవే, ఈ మ్యాప్ చూసి ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కామన్, కానీ జియో పాలిటిక్స్ లో ఫీలింగ్స్ కి వాల్యూ ఉండదు. పవర్ ని అర్థం చేసుకునే వాడే సర్వైవ్ అవుతాడు.